కానీ పనిగట్టుకుని ఏ పని లేక ఈ సంబరాల రాంబాబు గారు ఒక ఆయన పాపం ఇంతకుముందంటే సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగ వస్తే లాటరీలు ఆడేవాడు, సంక్రాంతి సంబరాలు చేసేవాడు. ఇప్పుడైనా ఏం పని లేదు. ఇప్పుడు లేక వచ్చి ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఇక్కడేదో జరిగిపోతుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలతో చూసాం. నిన్న కూడా ఫ్లెక్స్ పెట్టుకుని వచ్చారు. మరి అంటే వాళ్ళకున్న అలవాటు పోట్ల ఇంకా కూడా ఇచ్చిన టైం ఎంత, వర్క్ మొదలుపెట్టి ఎంతకాలమైంది, ఈలోపే వచ్చేసి ఇక్కడ నానయాగి ఏందో గుంటూరు నాశనం చేస్తున్నామంట. అరే నాశనం చేయటం అనేది మీకు తెలిసిన విద్య. పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడుతున్నాడు. ఇప్పుడు ఏ రకంగా ప్రజావేదికను పగలగొట్టారో ప్రజలకు తెలియదా? రాష్ట్ర ప్రజలకు తెలియదా? పగలగొట్టడం అంటే అది ఉపయోగపడేదాన్ని పగలగొట్టి ఈరోజు కూడా ఎట్లాగుంది, పో అక్కడ పో, అక్కడికి వెళ్ళి నువ్వు ఫ్లెక్సీలు పెట్టెళ్ళి. ఇప్పుడే వచ్చి ఇక్కడ రా, నీకు కొంచెం ప్లేస్ అంతా శుభ్రంగా చేసి పెడతాం, నీకున్నట్టు అలవాటు కాసేపు ఏమైనా డ్యాన్స్ చేయాలంటే వేసుకో, ఆ బెస్సులు పట్టుకొని కల్పిస్తాం. ఇవన్నీ